వావ్! యమ్మీ. ఓవెన్ లేకుండా, అది కూడా ఎగ్ వేయకుండా సాఫ్ట్ అండ్ స్పాంజీ కేక్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సమ్మర్ స్పెషల్ మ్యాంగో రవ్వ కేక్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి. ఈ మ్యాంగో రవ్వ కేక్కి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఆయిల్ అండి, 1/3 కప్. అలాగే మామిడి పండు గుజ్జు తీసుకున్నాను. అలాగే బేకింగ్ పౌడర్ అండి, ఇది వచ్చేసి బేకింగ్ సోడా. ఇప్పుడు వచ్చేసి 1 కప్పు సూజీ రవ్వ తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు పంచదార తీసుకున్నాను. అలాగే 1 గ్లాస్ పాలు తీసుకున్నాను. ఈ పాలు అనేవి కాచి చల్లార్చి తీసుకున్నానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి సూజీ రవ్వ అయితే వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఈ రవ్వ మొత్తాన్ని కూడా. ఇదే మిక్సీ జార్లో ఇప్పుడు మామిడి పండు గుజ్జు, అదేవిధంగా పంచదార వేసుకుని మరొక్కసారి మిక్సీ అయితే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల పంచదార మొత్తం కూడా మ్యాంగోలో అయితే కలిసిపోతుంది. ఈ మిశ్రమాన్ని మొత్తం రవ్వలో అయితే వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదండి, వాటిని మనం కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా ఒకేసారి వేసుకుంటే కలవదండి, అందుకే కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఫస్ట్ స్పూన్తో అయితే వేసేసుకుని కలుపుకుని ఆ తర్వాత విస్కర్ సహాయంతో మనం బాగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటే చాలా బాగా కలుస్తుందండి. ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం బేకింగ్ పౌడర్ అనేది వేసుకోవాలి. 1/2 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. బేకింగ్ సోడా వచ్చేసి 1 స్పూన్ అయితే వేసుకుంటున్నానండి. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అండి కేక్కి. ఈ రెండు వేసుకోవడం వల్ల కేక్ అనేది చాలా సాఫ్ట్గా స్పాంజీగా అయితే వస్తుంది. అదేవిధంగా 1/3 కప్ ఆయిల్ కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ మూడింటిని కూడా మరొకసారి బాగా అయితే కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలండి. రవ్వ అనేది బాగా నానుతుంది. ఇప్పుడు చూడండి, రవ్వ అనేది బాగా నానింది కదా. ఇప్పుడు కేక్ టిన్ అనేది తీసుకుని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుని ఈ టిన్ మొత్తానికి కూడా ఆయిల్ని అప్లై చేయాలి. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఇందులో నేనైతే పేపర్ అనేది వేసుకుంటున్నాను. బటర్ పేపర్ ఉన్న వాళ్ళు బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చండి. అది నా దగ్గర లేదు, అందుకే నేను నార్మల్ పేపర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ముందుగా చేసుకున్న రవ్వ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఈ టిన్లో అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత 2 సార్లు ట్యాప్ చేసుకోవాలండి, అప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. అందుకని ఇప్పుడు టూటీ ఫ్రూటీస్ అయితే వేసుకుంటున్నాను. అలాగే బాదం పప్పు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను. ఇదే కాదండి, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కేక్ అనేది చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అదేవిధంగా మనం తిన్నప్పుడు కూడా ఈ జీడిపప్పు అనేది తగులుతుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కడాయి అనేది పెట్టుకున్నానండి, స్టవ్ వెలిగించుకుని దీని లోపల ఇలా స్టాండ్ అయితే పెట్టుకుని 5 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా హీట్ చేసుకున్న తర్వాత మనం కేక్ టిన్ అయితే ఇందులో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా స్టాండ్ లేని వాళ్ళు వేరే ఏదైనా చిన్న గిన్నె అయినా పెట్టుకోవచ్చండి. పెట్టుకుని ఆ గిన్నె మీద మనం ఇలాగ ఈ కేక్ టిన్ని కూడా పెట్టేసుకుని మూత పెట్టుకుని ఒక అరగంట పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత మన కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ మనం కేక్ కుక్ అయిందో లేదో మనం ఒక నైఫ్ సహాయంతో చెక్ చేసుకోవచ్చు. క్లీన్గా వచ్చేసింది అంటే కేక్ అనేది బాగా బేక్ అయినట్టండి. లేదు అంటే ఇంకో 5 మినిట్స్ మనం బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కేక్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే నేను తీసేసుకుంటున్నాను. ఈ విధంగా పేపర్ అనేది రిమూవ్ చేసేసుకోవాలి.
ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత కేక్ అనేది కట్ చేస్తున్నానండి. చూడండి, రూమ్ మొత్తం కూడా మ్యాంగో స్మెల్ అయితే వచ్చేస్తుంది. మీరే చూడొచ్చు కేక్ అనేది ఎంత బాగా కుక్ అయిందో. చాలా సాఫ్ట్గా స్పాంజీగా అయితే వచ్చిందండి. ఎప్పుడు మైదా పిండితో కాకుండా ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి రవ్వతోటి. చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుందండి, చాలా టేస్టీగా. వావ్, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.